రొయ్యరాజు కార్యక్రమాలను ఆదరిస్తున్నటువంటి ఆక్వా సోదరులకు ధన్యవాదములు. నా పేరు నాగబిందు, రొయ్యరాజు టెక్నికల్ డిపార్ట్మెంట్. శుక్రవారం శాస్త్రవేత్త కార్యక్రమంలో భాగంగా ఈ వారం రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, వర్షం తేమ ఆధారంగా మా ఫీడ్ డ్రాప్ అవుతుంది, దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి అని. వర్షం తేమ ఆధారంగా ఫీడ్ డ్రాప్ అవుతుంది అని అంటే, వర్షపు నీరు చెరువులో కలిసినప్పుడు చెరువు నీటిలో వచ్చేటటువంటి నీటి నాణ్యత ప్రమాణాల్లో కలిగేటటువంటి ప్రధానమైనటువంటి మార్పులే ఈ ఫీడ్ డ్రాప్ అవడానికి కారణం అండి. మీరు నీటిలో ప్రధానంగా pH ఏ విధంగా డ్రాప్ అవుతుందో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. డివోసి, రిథియా, లైమ్ అండ్ డోలమైట్ అప్లికేషన్స్ వాడుకొని pH ని రెగ్యులేట్ చేసుకోండి. వాటర్లో వచ్చేటటువంటి ఆల్కలినిటీ చేంజెస్, హార్డ్నెస్, హార్మ్ఫుల్ బ్యాక్టీరియల్ యొక్క ఎఫెక్ట్ ఏమైనా పెరుగుతున్నాయి, ఇట్లా నీటి నాణ్యత ప్రమాణాలన్నీ మీరు ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. అండ్ మేతని కూడా మీరు చెట్రే అనాలిసిస్ మాత్రమే కాకుండా నేల మేతను కూడా పరీక్షించుకొని తద్వారా మీరు ఫీడ్ అప్లికేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి, వర్షపు నీరు చెరువులో కలిసినప్పుడు వచ్చేటటువంటి టర్బిడిటీ కారణంగా ఉన్నటువంటి రొయ్యలు మేతని గుర్తించలేని స్థితిలో ఉండొచ్చు. మీరు మేత కొద్ది మేర ఫీడ్ ఎడిటివ్స్ కనుక వాడుకున్నట్లయితే ఆ యొక్క ఫ్లేవర్ కి కొంచెం అట్రాక్ట్ అయ్యి ఫీడ్ ని గుర్తించి తినేదానికి ఉంటుంది. ఈ విధంగా ఫీడ్ ని తినే సామర్థ్యాన్ని పెంచుకునేదానికి మనకు అవకాశం ఉంటుంది. నీటి నాణ్యత ప్రమాణాలు రెగ్యులర్ గా పరీక్షించుకుంటూ ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవటం ద్వారా మనం ఫీడ్ ని అనేది పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. రెండవ ప్రశ్న, విబ్రియో సమస్యకు మెడిసిన్ వాడినా తగ్గి మరలా వస్తుంది, దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి అని అడగడం జరిగిందండి. మీరు విబ్రియో సమస్యకు వాడేటటువంటి మెడిసిన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీ చెరువులో ఉన్నటువంటి విబ్రియో లోడ్ యొక్క కాన్సన్ట్రేషన్కి సరిపడటం లేదు. అందుకని అది కొద్ది మేర ఎఫెక్ట్ చూపించినా మరలా అది విబ్రియో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా స్పీషీస్ ఏమైతే ఉన్నాయో ఆ మెడిసిన్ యొక్క సామర్థ్యం తగ్గిన వెంటనే ఇవి తిరిగి పునరభివృద్ధి చెందడం జరుగుతుంది. కావున మీరు నీటి నాణ్యత ప్రమాణాలు పరీక్షించుకున్నప్పుడు హార్మ్ఫుల్ బ్యాక్టీరియా యొక్క లోడ్ ఎంత ఉందో చూసుకొని దాని అనుగుణంగా 10 రోజుల్లో మీరు వారానికి ఇచ్చేటటువంటి అప్లికేషన్ డోసేజ్కి కొద్ది మేర ఎక్కువ మొత్తంలో ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ప్రతి 3 రోజులకు ఒకసారి బాటమ్ ట్రీట్మెంట్, బాటమ్ ప్రోబయోటిక్, గట్ ప్రోబయోటిక్ ఇట్లా వాడుకున్నట్లయితే స్టేజెస్ లెవెల్గా దాన్ని రిమూవ్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇస్తున్నటువంటి కాన్సన్ట్రేషన్ ఏదైతే మీరు ఇస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎకరానికి 500 గ్రాములు ఇచ్చారు, ఒక వారం తగ్గింది, మరలా 2వ వారం వస్తుంది, ఇప్పుడు మీరు 750 గ్రాములు దాన్ని పెంచి అప్లికేషన్ యొక్క సిరీస్ వైజ్ గా ఇచ్చుకున్నట్లయితే ఆ ఎఫెక్ట్ తగ్గుతుంది. అలాగే మీరు యొక్క నీటి వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ఎట్లా ఉన్నాయి, వాటి యొక్క సక్రమంగా ఉండే విధంగా కూడా మీరు వాటిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇలా 2 విధాలా మీరు పనిచేసినట్లయితే ఆ ఎఫెక్ట్ అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మూడవ ప్రశ్న, వాటర్లో హార్డ్నెస్ ఎక్కువగా ఉంది, గ్రోత్ స్లోగా ఉంది, దీనికి ఏమైనా పరిష్కారం చెప్పండి అని అడగడం జరిగిందండి. మేజర్గా మీరు వాడుతున్నటువంటి వాటర్, కల్చర్ పెంచుతున్నటువంటి వాటర్ అది బోర్ వాటరా లేకపోతే ఎట్లాంటి వాటర్ అనేది తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏదైనా నీటిలో హార్డ్నెస్ ఎక్కువగా ఉంది అని అంటే హార్డ్నెస్తో పాటు ఏవైనా హార్డ్ మెటల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువగా ఉంది, ఐరన్ లాంటివి ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా, ఇట్లాంటివి కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లాంటి ఎలిమెంట్స్ ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి ఒత్తిడి కారణంగా ఫీడ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, సక్రమంగా తినవు, తద్వారా పెరుగుదల మీద కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు ఏదైనా వాటర్ రిపోర్ట్ అనాలిసిస్, టైట్రోమెట్రిక్ మెథడ్స్లో మన ల్యాబ్లో వాటర్ రిపోర్ట్ అనాలిసిస్ పరీక్షించుకొని ఆ పరీక్ష అనుగుణంగా మీరు లిడిటీ అప్లై చేసుకొని తద్వారా మినరల్స్ యొక్క యూసేజ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు మోల్టింగ్ పీరియడ్కి డంప్గా మినరల్స్ ఇచ్చినా కానీ ఇట్లాంటి వాటిలో ఉపయోగం ఉండదు. కాబట్టి నిపుణుల పర్యవేక్షణ మేరకు వాటర్ రిపోర్ట్ అనాలిసిస్ చేయించుకుని దాని అనుగుణంగా మినరల్స్ వాడుకున్నట్లయితే మీకు మంచి ఫలితం ఉంటుంది. స్ట్రెస్ లేని, ఒత్తిడి లేని ఎన్విరాన్మెంట్ రొయ్యలకు కల్పించాల్సి ఉంటుంది. 4వ ప్రశ్న, రొయ్య పిల్ల వదిలిన వారం రోజులకు మినరల్స్ కొట్టవచ్చా అని అడగడం జరిగిందండి. రొయ్య పిల్ల వదిలిన వారం రోజులకు ఆ పాండ్ ఎన్విరాన్మెంట్కి ఇవి అలవాటు పడుతూ ఉంటాయి కాబట్టి వాటర్లో కలిగేటటువంటి ఎటువంటి చిన్న మార్పులైనా కానీ వాటిని షాక్కి కానీ ఒత్తిడికి కానీ గురి చేసేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి 15 రోజులు దాటిన తరువాత 20 రోజుల ఆ ప్రాంతంలో మీరు మినరల్స్ వాడకం స్టార్ట్ చేయడం అనేది ఉత్తమమైన పద్ధతి. చిన్న పిల్ల ఉన్న సమయాల్లో ఎటువంటి మార్పులు కలిగించినా అది వాతావరణ మార్పు గురై స్ట్రెస్కి దారితీస్తుంది కాబట్టి ఆ విధంగా వాడకపోవటం ఉత్తమం. 5వ ప్రశ్న, వర్షాకాలంలో వైటమిన్ సి ఎక్కువగా వాడమంటారు, దీనికి గల కారణం ఏమిటి?
వర్షాకాలంలో ఎక్కువగా చెడు నీరు, కలుషిత నీరు చెరువుల్లో కలిసేదానికి ఎక్కువ ఆధారంగా ప్రభావం ఉంటుందండి. ఇట్లా చెడు నీరు, కలుషితమైన నీరు కలిసినప్పుడు అందులో వచ్చేటువంటి ప్యాథోజన్స్, మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ మీద ఇవి ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. సో ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కొరకు మనం వర్షాకాలంలో ఎక్కువగా వైటమిన్ సిని సజెస్ట్ చేస్తూ ఉంటాం. దీనివల్ల మనకి రోగనిరోధక శక్తి పెరిగి ఈ వ్యాధికారక క్రిముల యొక్క ప్రభావం నుండి ఆర్గానిజమ్స్ తట్టుకునేదానికి వర్షాకాలంలో ఎక్కువగా వైటమిన్ సి సజెస్ట్ చేయడం జరుగుతుందండి. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.